హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పోట్ల. నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ సూపర్ సేబీ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే లాస్ట్ మంత్ అందరూ నన్ను చాలా నమ్మి, నేను ఎవరో తెలియకపోయినా నా దగ్గర న్యూట్రిషన్ తీసుకొని నన్ను ఒక ఫస్ట్ ప్లేస్లో ఉంచారు. మా కమ్యూనిటీలో నేను ఫస్ట్ ప్లేస్లో ఉన్నాను. మీ అందరి ప్రేమకి నేనైతే థ్యాంక్స్ సో మచ్ అండి. ఎందుకంటే నేను ఎవరో తెలియదు, అయినా సరే మీరందరూ నన్ను నమ్మి ఇప్పటికీ 1000+ పీపుల్, అంటే 1000 మంది ప్లస్ పీపుల్ దాకా నా దగ్గర వెయిట్ లాస్ అయ్యారండి. హ్యాపీగా హెల్తీగా ఉన్నారు. చాలామంది ఇంకా అడుగుతున్నారు సైడ్ ఎఫెక్ట్సా అని. ఏముండవండి. ఇలా మీ అందరూ నా దగ్గర తీసుకోవటం వల్ల, న్యూట్రిషన్ తీసుకోవటం వల్ల పావని స్టేజ్ మీద ఎక్కి పెద్ద ఫోటో పడి అసలు హ్యాపీగా ఉందన్నమాట. అందుకే మీ అందరికీ థ్యాంక్స్ అండి. అందుకే నేను ఏ వెల్నెస్ కోచ్ ఇవ్వనంత సర్వీస్ మీకు ఇస్తున్నాను. అన్ని వీడియోస్లో మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అంటే అంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్తూ ఉన్నానండి. ఇంకా మీకు నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరైతే మీకు వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ నాదేనండి. చాలామందికి నా వీడియోస్ అర్థం కావట్లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు, ఓవర్ వెయిట్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు, వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసినట్టయితే మీకు కంపెనీ నుంచి ఐడి ఇచ్చి మీ ఐడిలోనే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే నాకు ఫోన్ చేస్తారో మీకు ఐడి ఇవ్వడం జరుగుతుంది. మీ ఐడిలోనే ఆర్డర్ పెట్టిస్తాం. మీ ఇంటికే వస్తాయి. డైరెక్ట్ కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ మీ ఇంటి దగ్గరకు వస్తాయి అనమాట. మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు న్యూట్రిషన్ దొరక్క. వాళ్ళందరి కోసం నేను సర్వీస్ చేయడానికి మరి మీరు ఎక్కడో ఉంటారు, మాకు సర్వీస్ ఎలా ఇస్తారు మేడం అనేది అడుగుతున్నారు. నేను ఎలా ఇస్తాను మీకు సర్వీస్ అంటేనండి, చక్కగా డైలీ ఉదయం 6 నుంచి 7 దాకా లైవ్లో జూమ్ క్లాసు, మీ ఫోన్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలండి, మీకు జూమ్ క్లాసు ఉదయం 6 నుంచి 7 దాకా వర్కౌట్స్ చేపిస్తాం. తర్వాత 8 నుంచి 9 దాకా డైట్ ప్లాన్ క్లాసు. అసలు ఏం తినాలి, ఎలా తినాలి, డైట్ ప్లాన్ కావాలి కదండి, ఏం తినాలో తెలియాలి కదండి, అది చెప్తామన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 6 నుంచి 7 దాకా వర్కౌట్స్. మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల చేయాలా అంటే కాదండి, కొంతమందికి ఉదయం కుదరదు కదండి, వాళ్ళకి ఈవినింగ్ చేపిస్తున్నానండి. అలా 3 క్లాసెస్ ఫ్రీగానే ఇస్తాను. ఓన్లీ ప్రొడక్ట్కి ఒక్కదానికే మనీ, మిగతా సర్వీసెస్ అన్నీ ఫ్రీ. ఇవన్నీ మీరు ఉపయోగించుకుంటూ చక్కగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా, లాస్ట్ టైం విజయవాడ మీటింగ్కి వెళ్ళాను కదండి, అక్కడ షేక్ కలుపుకొని తాగుతున్నాను అనమాట. మామూలుగా అయితే ఒక ప్యాకెట్ తాగాలండి, నేను ఇక్కడ 3 ప్యాకెట్స్ తాగుతున్నాను. చూసారా, చాలామంది అడుగుతారు ఏమైంది. ఏం కాదు, సూపర్ టేస్ట్ ఉంటుంది, సూపర్ ఎనర్జీ ఉంటుంది, మధ్యాహ్నమైన ఆకలి వేయదు, హ్యాపీగా ఉంటుందండి. నేను అలాగే తాగుతా. అంటే 3 తాగే షేక్ ఒక్కదాన్నే తాగుతున్నా. అంటే ఒక ప్యాకెట్ ఒక మనిషికి ఇస్తారు అక్కడ, 3 ప్యాకెట్స్ వేసుకొని తాగాను. ఏమైద్ది, ఎన్ని తాగుతానో నేను అలాగా. ఒక్కొక్కసారి అయితే నేను రోజుకు 10 షేకులు 5 షేకులు తాగాను. అంటే ఇంకా ఆ రోజు నేను ఫుడ్ ఏ ఫుడ్ తీసుకోను, ఓన్లీ షేక్స్. అలా కూడా ఉంటా, నాకు భలే ఇష్టం అనమాట అలా ఉండడం. పొట్ట హ్యాపీగా ఉంటుంది, ఎనర్జీగా ఉంటుంది, డ్యాన్స్ వేసేదంతా ఊపు ఉంటుంది మనిషిలో. చాలా బాగా అనిపిస్తుంది. మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఎందుకు ఆ ఫుడ్ అంతా దీన్ని బయట, నాకు ఏంటో ఆ ఫుడ్ నచ్చదండి. అక్కడ ఫుడ్ అంటే మాకు ఇక్కడ కొంచెం స్పైసీగా మంచిగా ఉంటుంది ఫుడ్, అక్కడ కొంచెం చప్పగా అనిపిస్తుంది ఫుడ్. ఆ ఫుడ్ తినే కన్నా షేక్ తాగడమే బెస్ట్ అని చెప్పేసి నేను మధ్యాహ్నం కూడా ఒక్కోసారి మానేసి షేక్ ఏదో అవుతాను అనమాట. ఒక్కోసారి తింటాను, ఇంకా ఫ్రెండ్స్ బలవంతం చేస్తుంటారు తిను అని చెప్పేసి. టీం వాళ్ళు అందరూ తింటున్నప్పుడు మనం కూడా తినకపోతే ఆ టీం అంతా ఫీల్ అవుతారు కాబట్టి కొన్నిసార్లు తింటూ ఉంటాను అనమాట. మనకు మీటింగ్ నేను ఎక్కడైనా ప్రతి మీటింగ్లో నేను ఉంటా. ఎందుకు ప్రతి మీటింగ్కి వెళ్తూనే ఉంటారు మేడం అని చాలామంది అడుగుతారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీకు ఇంకా నేను నాలెడ్జ్ తీసుకొని మీకు ఇంకా ఎక్కువ చెప్పాలి, నాకు తెలియదంటూ ఏమీ ఉండకూడదు, అన్నీ నేర్చుకోవాలి అనండి. ఇంకోటండి, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, రేపు 23, 24 మనకి విజయవాడలో మీటింగ్ ఉందండి. ఆ మీటింగ్కి నేను వెళ్తున్నాను. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు. ఎవరు రావచ్చు ఈ మీటింగ్కి? కస్టమర్స్ కాదండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాం అనుకుంటున్నారు, కోచ్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళు చక్కగా నాతో పాటు రావచ్చండి. నేను చెప్తాను లొకేషన్ ఎక్కడ మీటింగ్ జరుగుతుంది, అసలు ఏంటి అని మొత్తం నేను చెప్తాను అనమాట. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది, వెల్నెస్ కోచ్ అవుదాం అనుకుంటున్నారు, మీకు ట్రైనింగ్స్ కావాలి, వెల్నెస్ కోచ్ ట్రైనింగ్స్ కావాలి, ప్రాపర్ వెల్నెస్ కోచ్ అవుదాం అనుకుంటున్నారు, వాళ్ళు నాకు కాల్ చేయండి. మీరు చక్కగా మంచి వెల్నెస్ కోచ్ అవ్వచ్చండి లైఫ్లో. అంటే ఇప్పుడు కస్టమర్గా ఉంటేనేమో మంచి లైఫ్ స్టైల్ వచ్చిద్ది, మంచి హెల్తీగా ఉంటారు, మంచిగా అవుతారు. అదే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేద్దాము, కోచ్ అవుదాము అనుకున్నారనుకోండి, మీకు మంచి ఇన్కమ్ లెవెల్స్ ఎలా తీసుకోవాలి, మంచిగా ఎలా ఇందులో గ్రో అవ్వాలనేది కూడా మేము చెప్తామన్నమాట అండి. నా దగ్గర చాలామంది కోచెస్ ఉన్నారు, చాలా మంచిగా చేస్తున్నారు అందరూ. మీరు కూడా అలా చెయ్యాలి అనుకుంటే, నా టీంలో జాయిన్ అవ్వాలి, పావని గారి టీంలో జాయిన్ అవ్వాలి అని ఉంటే తప్పకుండా రండి.
మా దగ్గర అన్నీ ఉంటాయండి. ఎంజాయ్‌మెంట్ ఉంటది, పార్టీస్ ఉంటాయి. సేమ్ టైమ్ నేనున్నాను. నేను సర్వీస్ ఇస్తాను, కష్టపడతాను, పని జేస్తాను, అందరికి మంచి చేస్తాం. సేమ్ టైమ్ నేను నా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాను హ్యాపీగా. ఇప్పుడు మనకి డబ్బులున్నాయంటే ఆనందం ఉంటదండి. అది కాక హెర్బల్ లైఫ్‌లో ఏందంటే పార్టీస్ ఉంటాయి. మంచి ఫుడ్ తినొచ్చు, మంచి డ్రెస్సింగ్ ఏసుకోవచ్చు. ఇంకేం కావాలండి లైఫ్‌లో మనకి చెప్పండి? ఇంకేం కావాలి? నాకైతే అదే అనిపిచ్చిద్ది. మనిషి బతికేదెందుకు? మంచిగా ఆనందంగా ఉండడానికి. ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటాం ఇందులో ఉంటే. ఆనందంగా మంచి బట్టలేసుకోవాలి, మంచిగా రెడీ అవ్వాలనిపిస్తది ఎవరికైనా. ఇందులో అది కూడా చేస్తాము. మంచిగా పార్టీస్ ఎంజాయ్ చేయాలి. ఏ సాఫ్ట్‌వేర్ అయితేనో, ఏదైతేనో మనకి పార్టీస్ రావాలని ఉందా ఏందండి? మనం ఏ లైఫ్‌లో ఉన్నా మంచిగా ఎంజాయ్ చేయాలి. మంచిగా ఫుడ్ తినాలి. చాలామందికి ఫుడ్ తినాలి. మంచి ఫుడ్ తింటేనే హ్యాపీనెస్ వస్తది. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి కదా! మనకి లేనిదేముంది ఇక్కడ చెప్పండి? అన్నీ అంటే అన్నీ దొరుకుతాయండి. హెర్బల్ లైఫ్‌లో ఉంటే ఆరోగ్యం, ఆనందం, ఆయుష్షు, డబ్బు అన్నీ బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వేరే వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మనకు దొరుకుతాయన్నమాట. అక్కడంతా కొంచెం మనకి డైట్ ఫుడ్ లాగా పెడతారనమాట మీటింగ్స్‌లో. కొంచెం చప్పగా అనిపిస్తది. నాకేమో రైస్ ఎక్కువ తినటం ఇష్టం ఉండదు. మీకు ఇంట్లో కూడా నా మీల్ ప్లేట్స్ మీరు చూస్తారు కదా! కర్రీ ఎక్కువ, రైస్ తక్కువ ఉంటది. అక్కడ మనం కర్రీ అంతంత తినలేం కదండీ! అంతంత అడగలేం కదా! అయినా ఈ మామూలుగా ఉంటాయనమాట తినలేను. అందుకని చెప్పి కొంచెం స్వీట్ తినేసి, కొంచెం కర్రీ కలుపుకొని తినేసి వదిలేస్తా అనమాట. ఇదైతే నార్మల్ పీపుల్ తింటున్నారండి. అంటే నార్మల్‌గా ఇక్కడ మేమేమో వీఐపీస్ అండి. కొంచెం పెద్ద టీము వీఐపీస్ మేము లోపల పెట్టారనమాట మాకు టేబుల్స్ ఏసి. నార్మల్ వాళ్ళందరికీ ఇక్కడ బయట పెట్టేస్తారనమాట. ఇప్పుడొచ్చిన మామూలు కోచెస్ అందరికి ఉంటారు కదండీ! వాళ్ళకి బయట పెట్టేశారనమాట. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, అలా మనం ఇంత కష్టపడ్డందుకు అదేనండి అచీవ్‌మెంటు. నేను ఇంత కష్టపడి ఇంత చేసినందుకే మరి ఇప్పుడు మనం ఏదైనా పెద్ద స్థాయి అంటే మనం కష్టపడితేనే వచ్చిద్దండి. అది ఊరికే రాదు. మనం ఎంత ఒక నెల మొత్తం కష్టపడి నేను ఎక్కువ మందికి సర్వీస్ చేసి 1000 మంది ప్లస్ పీపుల్‌కి ఇప్పటిదాకా వెయిట్ లాస్ చేసి ప్రతి నెల ఒక అచీవ్‌మెంట్ ఉంటది. ఇంత చేస్తే ఇది అని. ఇప్పుడు పార్టీకి రావడానికి కూడా అందరూ రావడానికి వీల్లేదు. పార్టీ వచ్చేసి మనకి ఉదయం వచ్చేసి మీటింగ్ జరుగుతుంది. ఈవినింగ్ అనేది పార్టీ జరుగుతుందన్నమాట విజయవాడలో. పార్టీకి ఉదయం మీటింగ్ 400, 500 మంది వస్తే పార్టీకి 100 మంది లోపే ఉంటారు. అంటే ఆ 100 మంది ఎక్కువ కష్టపడ్డారు. ఎక్కువ కస్టమర్స్‌కి ఇచ్చారు. ఎక్కువ కష్టపడ్డారు. వాళ్ళు మాత్రమే పార్టీలో ఉంటారు. మీరు గమనించండి 400, 500 మంది ఆడుంటే పార్టీలో ఓన్లీ 100 మందే ఉంటారనమాట. అలా జరుగుతూ ఉంటాయండి. మీరు కూడా మా కమ్యూనిటీలోకి రావాలి, వెల్‌నెస్ కోచ్ అవ్వాలి, నాలాగా ముందు సీట్లోనే కూర్చోవాలి అనుకుంటున్నారు. మీరంటే వచ్చి చాలా రోజులైపోయింది మేడం. మీరంటే ముందు కూర్చుంటారు. ఇప్పుడు మేము వచ్చి మమ్మల్ని ముందు కూర్చుంటే ఎలా అంటారా? అవసరం లేదండి. ఒక్క నెల మీరు నాతో పాటు వచ్చి కష్టపడండి. ముందు ఎలా కూర్చోవాలో నేను చెప్తాను. అంటే ముందు కూర్చోడానికి కూడా మనం ఒక్క నెల, 2 నెలల్లో కూడా వచ్చి నా పక్కన కూర్చునేంత స్థాయికి మీరు రావచ్చు. ఎప్పుడు వచ్చామని కాదండి. బుల్లెట్ దిగిందా లేదా అదే పాయింట్. అంటే మీరు ఎలా పని చేస్తున్నారు, ఎంతమంది కస్టమర్‌కి ఇస్తున్నారు ఇదే పాయింట్ తప్ప మనం ఇవాళ వచ్చాము మీకు స్థాయికి రాగలమా లేదు. మీరు ఒక్క సంవత్సరం కష్టపడ్డారంటే నన్ను మించిపోవచ్చు. అంత బిజినెస్ చేసుకోవచ్చు. అంత మంచిగా ఉందన్నమాట. చాలామంది అంటారు మేడం మీరంటే వెళ్తున్నారు మీటింగ్స్‌కి మా ఇంట్లో ఒప్పుకోరు మరి విజయవాడ రావడానికి ఒప్పుకోరు అనొచ్చు. నో ప్రాబ్లమ్ అండి. జూమ్ క్లాసెస్ ఇప్పుడు ఇదే మీటింగ్ జూమ్‌లో కూడా వస్తదనమాట. నేను చాలామంది నా క్లయింట్స్, నా కస్టమర్స్ రాని వాళ్ళకి లింక్స్ ఇచ్చేసి చూడండి అని చెప్పేసి అదే ఇది జూమ్ అనమాట. జూమ్‌లో నా ఫోన్‌లో రికార్డ్ చేసిందనమాట ఇది. ఇలా జూమ్ ఇచ్చేసారనమాట. సేమ్ టైం స్టేజ్ కనబడితే సేమ్ టైం మేము కూడా కనబడతాం. అలా జూమ్ కూడా ఇచ్చానండి. ఇలా మీరు కూడా మంచిగా జూమ్‌లో నేర్చుకోండి కూర్చొని. అంటే మామూలు క్లాసెస్ కూడా డైలీ క్లాసెస్ కూడా కోచెస్ క్లాసెస్ అన్నీ జూమ్‌లో వస్తాయండి. జూమ్‌లో కూర్చొని చక్కగా నేర్చుకోండి. మీ ఇంట్లో మీరే కూర్చొని జూమ్‌లో కూర్చొని నేర్చుకొని హాయిగా మంచి వెల్‌నెస్ కోచ్ అవ్వండి. ఒక సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నారంటే మంచి వెల్‌నెస్ కోచ్ అవుతారండి. హ్యాపీగా, హెల్తీగా మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. మీ లైఫ్ ఎంతైనా బెటర్ అవుతుందండి. నా లైఫ్ అయితే చాలా అంటే చాలా బెటర్ అయింది. ఇంకా నేను బెటర్ చేసుకుంటాను. ఇంకా నేను సక్సెస్ అయ్యి మీకు చూపిస్తానండి. మీ పావనిని అందరూ బ్లెస్ చేయండి. మీ అందరూ నేను మీ ఇంట్లో అమ్మాయి అనుకొని బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా మీరు అలాగే బ్లెస్ చేస్తారు నాకు తెలుసు. నేను ఇవాళైతే ఇంతేనండి వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ. మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నా పావనిని మర్చిపోకండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలి, న్యూట్రిషన్ కావాలంటే పావని గుర్తుండాలి. కాబట్టి ఇక్కడ నెంబర్ని సేవ్ చేసుకోండి. సేమ్ టైం కొంతమంది బిజినెస్ ఆపర్చునిటీ కోసం, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం చూస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే నెంబరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో అయితే ఇంతేనండి.